ప్రభునందు మిక్కిలి ప్రియమైన కృపా సందేశ ప్రేక్షకులకు ఘనమైన యేసు ప్రభు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. ప్రతి వారం ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు, మీ గురించి ప్రార్థనలు చేయుటకు ప్రభు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అపోస్తలులు రెవరెండ్ డాక్టర్ ఎం శామ్యూల్ గారు దైవ వర్తమానమును అందించెదరు. వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా, ఇంజనీర్ గా, గెజిట్ ఆఫీసర్ గా పనిచేస్తూ ప్రభు పిలుపు మేరకు రాజీనామా చేసి ప్రభు సేవలో కొనసాగుతున్నారు. ప్రభువు వీరికి కృపావరములు అనుగ్రహించి దేశ విదేశాలలో గొప్ప ఉద్యోగ ప్రసంగికులుగా వాడుకొడుతున్నారు. ఇప్పుడు దైవజనులు దేవుని వర్తమానం అందించెదరు. ప్రభు నందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన శుభనామములో ఈ ఉదయకాలం, ఈ పునరుత్థాన దినమందు మీకు అందరికి శుభములు, అందరికి శుభాభివందనాలండి. ఈరోజు ఒక మంచి మాట నేను మీతో మాట్లాడాలని నేను ప్రభునందు ఆశపడుచున్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు బైబిల్ గ్రంథములో నుండి అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చదువుకుందాం. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు వాడ అమరములో నుండి 4 లంగరులను వేసి ఎప్పుడు తెల్లవారునాని కాచుకొని ఉండిరి. ఈ మాట అందరు నాతో చెప్పండి. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదమేమో అని భయపడి వారు వాడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, ఈ ఉదయకాలం మరొకసారి నీ కృపాసనం మీదకు చేరినాం. ఈ చదవబడిన లేఖన భాగముల నుండి మాతో మాట్లాడుమని, మాట్లాడుటకు సిద్ధముగా ఉన్న మన యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఒక అమూల్యమైన మాట నేను మీతో మాట్లాడాలి అని చారిత్రాత్మకమైన సందేశం. జాగ్రత్తగా వినాలి. దేవుడి బిడ్డలారా, అపొస్తలుల కాలములో, ఆది అపొస్తలుల కాలములో జరిగిన ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుచున్నా. అపొస్తలుడైనటువంటి పౌలు యెరూషలేము నుండి ఇటలీకి వెళుతున్నాడు. పౌలు గారు తన 2వ మిషనరీ యాత్రలో సువార్త చేయడానికి, సువార్తను అందించడానికి, ఆత్మను రక్షించడానికి, సంఘములను బలపరచడానికి తన సువార్త యాత్ర సాగిస్తున్నాడు. 2వ మిషనరీ యాత్రలో యెరూషలేము నుండి ఇటలీకి వెళుతున్నాడు. ఇది 27వ అధ్యాయము 1వ వచనం చదివితే, మేము వాడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలియని వారికి అప్పగించిరి. ఆసియా దరి వెంబడున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియా పట్టణపు వాడ ఎక్కి మేము బయలుదేరితిమి. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని బిడ్డలారా, అపొస్తలుడైనటువంటి పౌలు ఇటలీకి వెళుతున్నాడు. యెరూషలేములో అద్రముత్తయి అనేటోడకు వాడ పేరుది. ఆ పట్టణపు వాడ ఏం పేరండి? దాని పేరు ఏంటి పేరండి? అక్కడ రాస్తుంది కదా, అద్రముత్తియా. ఇటలీకి వెళుతున్నాడు ఈ యెరూషలేము నుండి. ఎప్పుడైతే ప్రయాణం సాగిస్తున్నారో ఆద్రియా అనే సముద్రంలోకి వెళ్తున్నారు వీళ్ళు. ఏ సముద్రం అండి? మీరు 27వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకుంటే నేను చెప్పిన ప్రతి పేరు అక్కడ ఉంటుంది. వాడ పేరు ఏం పేరు చెప్పాను? అద్రముత్తియా. వాళ్ళు ప్రయాణం చేస్తున్న సముద్రము
ఆద్రియా సముద్రం. ఇది మధ్యధరా సముద్రానికి మరి ప్యారలల్ గా ఇటలీకి షార్ట్ రూట్ అన్నమాట ఈ సముద్రం. ఆద్రియా అనేటువంటి సముద్రంలో వీళ్ళు ప్రయాణం చేస్తుండగా సముద్రం మీద కట్టండి అలలు బయలుదేరాయట, గాలులు వీస్తున్నాయి. మన క్రైస్తవ జీవితంలో కూడా విశ్వాస యాత్ర మన ముందుకు సాగుతుంటే మన మీద కూడా ఏమొస్తుంటాయి? గాలులు వీస్తూ ఉంటాయి. ఏ గాలి అది? తూర్పు గాల, పడమర గాల? గాలి. మనకు ఆవిడ అంటుంది ఫోన్ చేసి, మా ఆయన మీద గాలి అడిందండి అంటుంది. ఏం పడిందంట? అయ్యారు మా ఆయన మీద గాలి పడిందండి అయ్యారు అట్లా. నేను అన్నాను అదేటమ్మా, గాలి లేకపోతే ఎలా బతుకుతాడు, గాలి ఉండాలి కదా అంటే, ఆ గాలి కాదండి అయ్యగారు అంటుంది. క్రైస్తవ జీవితంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే మన మీద కూడా అనేకమైన గాలులు వీస్తూ ఉంటాయి. పరిచర్య చేస్తుంటే, సేవ చేస్తుంటే, మందిరాలు కడుతుంటే, మిషనరీ యాత్రలకు విదేశాలకు వెళుతుంటే ఎన్నెన్నో గాలులు వీస్తాయి. ఈ ఓడ మీదకి ఏ గాలులు వీచాయో తెలుసా? చూడండి 27వ అధ్యాయం 13వ వచనం చదవండి. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా ఆగండి. ఏ గాలి అండి ఇది? దక్షిణపు గాలి. దీన్ని పిల్లగాలి అంటారండి. కొంతమంది ఇళ్లలో పిల్లల గాలి ఎక్కువైపోతుందండి. పిల్లగాలిలు ఎక్కువైపోతున్నాయి. సంఘాల్లో కూడా పిల్లగాలిలు ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లోనే అండి. ఇక్కడ ఈ వాడ ప్రయాణంలో మొట్టమొదటి ఏ గాలి వచ్చింది? వాళ్ళకి పిల్లగాలి వచ్చిందండి. 14 వచ్చిన చదువమ్మా. కొంచెము సేపు అయిన తరువాత ఉరకలోనను పెనుగాలి. ఇది ఏ గాలి అండి? ఇదే గాలి, పెనుగాలి, పెద్దల గాలి అనమాట. ఇది ముందే గాలి వచ్చింది, పిల్లగాలి వచ్చింది. ఇప్పుడు ఏ గాలి వస్తుంది? కొంచెము సేపు అయిన తరువాత ఉరకులోను అను పెనుగాలి. ఏ గాలి వచ్చిందండి? చెప్పాలి. మొదటి గాలి పిల్లగాలి, తర్వాత పెద్దల గాలి. మూడో చూడు 18 వచ్చిన చదవండి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున. ఈ 2 గాలుల కంటే ఇది ఇంకా పెద్ద గాలి. చాలా మంది అనుకుంటారు జ్వరమే కదా తగ్గిపోద్ది, కడుపు నొప్పే కదా తగ్గిపోద్ది, తల పోతే కదా తగ్గిపోద్ది అనుకుంటారు. ఇది పిల్లగాలి అలా పెద్దగాలి అవుతుంది. పెద్దగాలి పెనుగాలి అయిపోతుందండి. ఇన్ని రకాల గాలులు ఆ ఓడ మీద పడేటప్పటికీ వీళ్ళటండి అమ్మరములో నుండి 4 లంగర్లు వేసారటండి. లంగర్ అంటే తెలుసా? ఎందుకంటే ఓడ ఏమవుతుంది? ఓడ గాలి చేత, పిల్లగాలి చేత, పెద్ద గాలి చేత, పెనుగాలి చేత ఇది ఎప్పుడైతే కొట్టుపెట్లాడుతుందో అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాడికి ఏమేశారు? లంగర్ వేశారు. ఇంగ్లీష్లో యాంకర్ అంటారు. అది నా సముద్రంలో పారేస్తే వాడు ఎన్ని గాలులు వచ్చినా కదలనివ్వదండి, అది మెదలనివ్వదు. ఎందుకంటే రాత్రి తిప్పలుగా ప్రదేశానికి వెళ్తున్నారు వీళ్ళు. చూశారు, అయ్యో మనం వెళుతున్నది రాత్రి తిప్పలు గల ప్రదేశం, ఇది వాడ పగిలిపోతుందేమో అని ఏమేశారు? వాళ్ళు లంగర్లు వేశారు. ఎన్ని? 4 లంగర్లు. దేవుని బిడ్డారు. ఎందుకంటే విశ్వాసం అనేటువంటి వాడు పగిలిపోతే అపొస్తలుడు అయిన పౌలు అంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రికలో చూడండి, మొదటి అధ్యాయము 18వ వచనం చూద్దాం. నా కుమారుడైన తిమోతి విశ్వాసమును మంచి సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి యాజ్ఞ నీకు అప్పగించుచున్నాను. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన వాడ పగిలిపోతుంది. విశ్వాసం ఏమవుతుంది? విశ్వాసం అనే వాడేమైపోతుంది? బద్దలైపోతుంది. అందుకని పౌలు అంటాడు తిమోతి విశ్వాసం అనేటువంటి వాడ పగిలిపోయిందేమో, ఆ వాడను నిలబెట్టు,
ఆ ఓడ నిలబడాలంటే, ఆ ఓడ స్థిరపడాలంటే వాడికేమయ్యాలి చెప్పండి? ఇప్పుడు సంసారం పాడైపోతుంది. సంసారానికి ఏమయ్యాలి? లంగర అడ్డు వేయాలి. నాకు ప్రాణప్రదమైన గ్రంథం పరమగీతాలు గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ యవనస్తురాల గురించి అంటాడు. ఆ యవనస్తురాలటండి తన దారి తప్పి వెళుతుంటే దానికి అడ్డుకట్ట వెయ్యాలి. అందుకని చదువుకోండి పరమగీతాలు. దేవుని బిడ్డలు, ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే, అపొస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, నా కుమారుడా తిమోతి, నీ విశ్వాసం అనే వాడు పగిలిపోయింది కనుక దాన్ని నువ్వేం చేయాలి? అడ్డుకట్ట వేయాలి. చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. చాలా మంది జీవితాల్లో మనం చూస్తుంటే అడ్డుకట్టల లేక, లంగరు లేక వాడ అనేటువంటి ఆ యొక్క ప్రార్థనా జీవితము మరి శిథిలమైపోతున్నట్టు మనం చూస్తున్నాం. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. మొదటిగా మన జీవితానికి వేసుకోవాల్సిన 4 లంగర్లు చెప్తాను ఈవేళ. మొదటి లంగర్ ఏమిటంటే చూడండి, బైబిల్ గ్రంథములో నుండి అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయునట్లు పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడు. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఒక విశ్వాసులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ఈ విశ్వాసం వాడ పగిలిపోతున్నప్పుడు మొట్టమొదటిగా వాక్యం అనే లంగరయ్యాలంటండి. ఏమయ్యాలండి? ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకు నేను మిమ్మల్ని అప్పగిస్తున్నాను. క్రైస్తవ జీవితము విశ్వాసం వాడ అది ముందుకు సాగి, అది ఏ గాలికి, అది పెనుగాలైనా, అది తుఫానైనా, అది పిల్లగాలి అయినా, దేవుని బిడ్డలారా అది మిక్కిలి పెద్ద గాలి అయినా, ఎటువంటి గాలి వచ్చినా వాడను పడకుండా చేయాలంటే దానికి ఏమయ్యాలని చెప్పాను? లంగరులు వేయాలి. నీ విశ్వాస జీవితం, నీ భక్తి జీవితం, నీ కుటుంబం శిథిలము కాకుండా ఉండాలి అంటే, అది తుఫానికి కొట్టుకొని అటు ఇటు ఒరిగిపోకుండా ఉండాలంటే మొదటిది వాక్యం అనే లంగర ఉండాలి. కీర్తనగాడు అంటున్నాడు 19వ కీర్తన 51వ వచనంలో 50వ వచనంలో ఆ కీర్తన అంతా కూడా ఒకటే మాట అంటాడు, నీ వాక్యమే. ఏది చెప్పండి? నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యమే నన్ను నడిపిస్తుంది, నీ వాక్యమే చీకట్లో వెలిగిస్తుంది, నీ వాక్యమే యవనస్తులు బాగు చేస్తుంది, నీ వాక్యమే సంసారాలని స్థిరపరుస్తుంది. దేవుని బిడ్డవైన నీవు నీ జీవిత యాత్ర, జీవితం అనే పడవ నలిగిపోయి మీ శ్రమల చేత కొట్టబడుతుందేమో, దానికి మొదటి లంగర్ ఏ లంగర్ ఉండాలి? అందరూ చెప్పాలి, వాక్యం ఉండాలి. అందుకే ఈ కూటాలు ఎందుకు పెడతాం? యవనస్తుల కూటాలు ఎందుకు పెడతాం? సండే స్కూల్ పిల్లలకి ఎందుకు పాఠాలు నేర్పిస్తాం? ఆదివారం ఆరాధనలు ఎందుకు పెడతాం? శుక్రవారం కూడికి ఎందుకు పెడతాం? శనివారం బస్ కూడికలు ఎందుకు పెడతాం? ఈ స్త్రీల సమాజపు కూడికలు ఎందుకు పెడుతున్నాం? వాక్యం ద్వారా మిమ్మల్ని స్థిరపరచాలి. చేతులే దేవునికి స్తోత్రాలు చెప్పండి. వాడ విశ్వాసపు వాడ పగిలిపోకుండా ఉండాలంటే మీకు ఏ లంగర్ ఉండాలి? అందరూ చెప్పాలి, అందరూ చెప్పండి. వాక్యం అనే లంగర్ ఉండాలి. వాక్యం నిన్ను స్థిరపరుస్తాడు. నువ్వు దారి తప్పుతుంటే, నువ్వు విశ్వాసంలో బలహీనపడుతుంటే, నేను అనేక సార్లు నిరుత్సాహం కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నేను నా భార్యతో కానీ, పెద్దలతో కానీ, లేకపోతే మా బంధువులతో కానీ, అధికారులతో నేను పంచుకోనండి. నా బాధ ఏంటో బైబిల్ తీస్తాను. దేవుడే వాక్యం ద్వారా నన్ను బలపరుస్తాడు. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీకు బాధ కలిగినప్పుడు, మీకు సమస్య వచ్చినప్పుడు ఈ జీవిత వాడ అటు ఇటు పెనుగాలి చేత, పిల్లగాలి చేత, మహాగాలి చేత ఎప్పుడైతే కొట్టబడుతుందో మొదటి లంగరే. ఏట లంగర? చదువు, వాక్యం చదువు, అంతే. నేను బలపరుస్తుంది, నీ వాడను కదలకుండా చేస్తాది. రెండవ లంగర్ చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
మరియు ఆ. క్రీస్తునందు ముందుగా ఆ. నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తిని కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన ఆ. సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ముందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘముతో అంటాడు, విశ్వాసులైన మీరు దేవుని చేత ముద్రింపబడాలి. ముద్రించడం అంటే ఆత్మ నింపుదల. ఏముండాలండి? ఆత్మ నింపుదల ఉండాలి. ఈ రోజుల్లో చాలా మందికి ఆత్మ అంటే లేదండి. ఆత్మ నింపుదల లేదు, ఆత్మ నడిపింపు లేదు. రాజమండ్రిలో మా సంఘానికి చాలా బలమైన విశ్వాసులు, ఆరోగ్యదాస్ గారు, కమల అని మంచి బలమైన విశ్వాసులు. కమల వాళ్ళ ఇయ్యంకుడు బలహీనంగా ఉన్నాడు. కాకినాడ హాస్పిటల్లో పెట్టారు. రమ్మని ప్రార్థన కబురు చేశాను. వెళ్ళే ఇంటికి తీసుకొచ్చారు. వెళ్ళే ఆ ఇంటి ముందు చాలాసార్లు అటు ఇటు తిరిగాను నేను. ఎందుకో నాకు ఆత్మ వెళ్ళబుద్ధి కాలేదు. ఆ కమలయ్య గారు, ఒక్కసారి మీరు వచ్చి వెళితే మంచిదండి, మా ఏ పరాలు మా వియ్యంకుడు మీకోసం చూస్తున్నారండి అంటే, చూద్దాంలే అమ్మా అని ఓ 2-3 నెలలు వెళ్ళలేదండి. విశేషం ఏంటి చెప్పనా? మనం చచ్చిపోయాడండి. నేను వెళ్ళాక చచ్చిపోతే దేవుని నామానికి మహిమ ఉంటుందా? అయ్యగారు ఇచ్చాడు, ప్రార్థన చేశాడు, చచ్చిపోయాడు. ఎందుకే మరి చెప్తున్నానో తెలుసా? నాకు ఆత్మ ఆ ఇంటి ముందు మా ఆవిడకు పాస్టమ్ గారు అంది, ఇదిగో ఇక్కడే కదా కమలడి ఎక్కడి ఇంటికి వెళ్దామంటే, చూద్దాంలే. ఆత్మ ఒప్పుకోవట్లే వెళ్ళడానికి, ఆత్మ ప్రేరేపడే లేదు. నేను అనుకున్నాను చచ్చిపోతాడు అనుకున్నాను, అలాగే చచ్చిపోయాడు. అంతే దేవుని ఆత్మ చెప్తుందండి. మన ఆత్మ ఈ యొక్క విశ్వాస యాత్ర, ఈ వాడ పగిలిపోకుండా ఉండాలంటే మనకి లంగర్ ఉండాలి. దేవుని నామానికి అవమానం కలగకుండా ఉండాలంటే. ఒకసారి ఊర్లోనండి చంటమ్మ అని పశువేదలు ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ చివరి వాటి ఉంటుంది, అందులో పడేస్తారు. ఇంక రేపో మాపో చచ్చివాళ్ళు, వాసన వచ్చేవాళ్ళు. ఇక బతకరు అని గవర్నమెంట్ డెసిషన్ కోసం మొదలు పడేస్తారు. ఆ ఎంబిని తీసుకొచ్చారు. శనివారం నాడు గొలుసు ప్రార్థనకండి చర్చిలో చివరకు పడుకోబెట్టారు. సంఘ పెద్దలు అంటున్నారయ్యా, వాసన వచ్చేస్తుందండి, తెల్లవారులు మనం ఉండాలి కదా ఇక్కడ, ఆవిడ పంపించేయండి. డాక్టర్లు వెళ్ళిపోమన్నారు. గుడికొచ్చిన వెళ్ళిపోమని నేను అన్నా. తీసుకుపోండి అని చెప్పనా? తీసుకుపోమని చెప్తే ఏమన్నా మనకు అవమానం కదా. ఏం పర్వాలేదు ఉంచండి అన్నాను. ప్రార్థన చేశాను. తెల్లవారేటప్పటికి ఆమె లేచి కూర్చుని ఇడ్లీ తిన్న దయాల. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. నేను రికార్డెడ్గా నేను చెప్పేది అన్ని రికార్డ్ అవుతున్నాయి. ఇవి టీవీలో వస్తాయి. అబద్ధాలు చెప్తే చెప్పు తీసుకొడతాను నన్ను. అవునే కదా, చెప్పాను కదా. పశువేదన చంటమ్మ అని పేరు చెప్పానా? కమలా దాస్ గారు వాళ్ళు ఎక్కడ పేరు చెప్పానా? నేను ఊరికే చెప్పేసి పడాలి కబుర్లండి. ఎవిడెన్స్. సాయంత్రం వేళ ఈ ప్రోగ్రాం మళ్ళీ టీవీలో వచ్చేద్దండి. ఇది చెప్పింది నిజం కాకపోతే దేవుని బిడ్డ ఎందుకే మాట చెప్తున్నానో తెలుసా? ఆత్మచేత ముద్రింపబడాలి. మనం ఆత్మ నడిపింపడాలి. కార్యం చేయాలి అంటే ఈ మధ్యని కట్టడానికి 6 నెలలు దేవుని దగ్గర ప్రార్థించాను. కట్టమంటావా వద్దంటావా? ఇది చిత్తమా కాదా? ఇక్కడ స్వార్థ జరుగుద్దా లేదా? ఇక్కడ పరిచర్య నీ సంకల్పమా కాదా? 6 నెలలండి కన్నీరు కార్చి ఏడ్చి అప్పుడు మొదలు పెట్టాను. ఇది దేవుని చిత్త ప్రకారంగా క్షణాల్లో దేవుడు దీన్ని పూర్తి చేశాడు. పవిత్ర స్థలంగా దేవుడు తీర్చిదిద్దాడు. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎందుకు నేను ఈ మాట మీతో చెప్తున్నానో తెలుసా? విశ్వాసం అనే వాడ ఎప్పుడైతే అలల చేత కొట్టబడుతుందో ఈ వాడకేమయ్యాలి? లంగర్లు వేయాలి. మొదటి లంగర్ ఏంటి చెప్పండి? వాక్యం అనే లంగర్ వేయాలి. రెండవది ఆత్మ అనేటువంటి లంగర్ ఉండాలి. ప్రభువుని అడగాలి, ఆత్మచేత నన్ను నింపురాయి. ఆత్మాభిషేకం ఉంటే ఆత్మ నడిపిస్తుంది. ఏ వాక్యం చెప్పాలో, ఎవరితో ఏం మాట్లాడాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ కార్యం చెయ్యాలో, ఏది చేయకూడదో ఎవరు చెప్తారు?
పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడండి. అందుకే ఆ లంగర్ ఉండాలి మనకి, ఆత్మ అనేటువంటి లంగర్ ఉండాలి. 3వ లంగర్ చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథం 41వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుని, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుని కొరకటండి, ఆయన రాజ్యము కొరకు, ఆయన ఆశీర్వాదం కొరకు, ఆయన చేసే మేలుల కొరకు సహనముతో కనిపెట్టాలి. ఎలాగండి చెప్పాలి. ఇలాగొచ్చే కానీ అలాగే హాస్పిటల్కి వెళ్ళగానే లిగిసిపోటండి. ఏమండి, పడిపోయినాడు, కళ్ళు మూసిపోయినాడు, తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడితే ఓ ఇంజక్షన్ పడగలు లిగుతాడా? డాక్టర్లు అంటారు 10 రోజులు ఉంచాలి, 10 లక్షలు అవుద్ది, నీకు ఇష్టమైతే ఉంచు, కష్టమైతే తీసుకుపో. ఏమంటే హాస్పిటల్లో 10 రోజులు ఒప్పుకు పెట్టే 10 లక్షలు కడతావే? గుళ్ళోకి వచ్చిందని ఒక్క నెలైనా ఒప్పుకు పెట్టావా? ఓ సంవత్సరమైనా ఒప్పుకు పెట్టావా? అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం 25 సంవత్సరాల సహనంతో కనిపెట్టాడు. రాజైన దావీదుని రాజుగా అభిషేకించిన తర్వాత 20 సంవత్సరాలు కనిపెట్టాడండి. వీళ్ళు ఏది సహనం, ఏది రోగం తగ్గట్లేదు, బాధలు తీరట్లేదు, అప్పులు తీరట్లేదు, కడుపు నొప్పి తగ్గట్లేదు, ఎలా తగ్గుద్ది? ఏది అసలు నీ దగ్గర లంగరైతే లంగరేసావా? జీవిత నావా అది గాలుల చేత కొట్టబడినప్పుడు లంగరు కావాలండి. ఏం కావాలి? లంగరు. వాడ పడిపోతుంది. పౌలు ఉన్నాడు, 276 మంది సిపాయిలు ఉన్నారు అందులో. వాడ గనక పగిలిపోయిందంటే అది రాత్రి తిప్పలు గల సముద్రం, అది ఆద్రియా సముద్రం అంటే మహాలోతైన సముద్రం అండి. ఆ సముద్రములో వాడ ప్రయాణం. దేవుని బిడ్డ, ఈ గాలులకి ఏమిచ్చారు వాళ్ళు? లంగర్. ఒకవేళ నీ సంసారం మీద, నీ కుటుంబం మీద, నీ వ్యవసాయం మీద, నీ వ్యాపారం మీద గాలులు ఇస్తున్నాయా? వేయ్. ఏమయ్యాలి? ఏ లంగరు? మొట్టమొదటిది వాక్యం అనే లంగరు, 2వది ఆత్మ నింపుదలనే లంగరు, 3వది సహన ఓపిక పట్టు, దేవుడు కార్యం చేస్తాడు. ఊరికే కంగారు పడిపోకండి. పెళ్ళి అయిన 3 నెలలకే పిల్లలు వస్తుందా చెప్పండి? కనీసం 9 నెలల సహనంతో ఉండాలి కదా. అత్తగారు తినేస్తుందంట, ఏమే 4 నెలలు అయిపోయిందే, 5వ నెల వచ్చేసిందే, ఇంకా కనబెట్టే కంటదా? అది కందా? 4వ నెలలో కంద, 5వ నెలలో కంద. ఎన్ని నెలల సహనం ఉండాలి? 9 నెలల సహనంతో ఉండండి. దేవుడు కార్యం జరిగేదాకా, దేవుడు ఆశీర్వదించేదాకా మన జీవితాలలో సహనముతో మనము నిలిచి ఉండాలి. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. విశ్వాసివైన నీవు ప్రభు రాకడ కొరకు సహనంతో ఎదుర్కొ చూడండి, మేలుల కొరకు చూడండి, పెళ్లి కొరకు చూడండి, ఇల్లు కట్టడం కోసం చూడండి, అప్పులు తీరటం కొరకు సహనంతో మీరు ఉండండి. దేవుడు కార్యం జరిగిస్తాడు. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. దైవ సన్నిధిలో కూడిన దేవుని బిడ్డలారా, 4వ మరి లంగరు, దేవుని ప్రేమ యందు నిలిచి ఉండండి. ఏముండాలి? ఏ లంగరు ఉండాలి మీకు? దేవుని ప్రేమ. లోక సంబంధమైన ప్రేమలు కాదు, అక్క చెల్లెల ప్రేమలు కాదు, అన్నాదమ్ముల ప్రేమలు కాదు, అత్త కోడల ప్రేమ కాదండి. ఎవరి ప్రేమ ఉండాలి? ఎవరి ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి. ప్రేమ, దేవుడు ప్రేమ. యూదుల ఆచార కుష్ఠరోగుల దగ్గరికి రానివ్వరండి. అయినా దేవుడు ఆ కుష్ఠరోగిని ప్రేమించాడు. నీవిష్టమే అడిగిచ్చాడయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించి నన్ను బాగు చేయంటే ప్రభు అంటాడు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే ప్రేమ. అది అర్థమవుతుందా? నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నా ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం చిందించాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు, నీ కొరకు 3 దినాల సమాధిలో ఉన్నాడు. 3వ దినము తిరిగి లేచిన నా యేసయ్య ప్రేమ ఏమని చెప్పగలమండి? దేవుని ప్రేమనే లంగర్ ఉండాలి. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. చాలా మంది జీవితాల్లో లంగర్ లేకండి జీవితాలు పాడైపోతున్నాయి, సంసారాలు పాడైపోతున్నాయి.
ఓ రహస్యం చెప్పనా మీకు? నేను మీకు తెలియని రహస్యం చెప్తాను. చరిత్ర మీకు చాలామందికి అనుభవం లేక, అపొస్తలుడైన పౌలండి, జాగ్రత్తగా వినండి, చారిత్రాత్మకమైన విషయం చెప్తున్నాను. మీకు ఎక్కడా దొరకదే మాట, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. పాదల్లో కూడా 190 మందికి సంగతి తెలియదండి. నేను చెప్తున్నాను వినండి. పౌలు గారు సువార్త రోమా పట్టణంలో చేశాడు. పౌలు మిషనరీ యాత్రలను చూస్తే రోమా పట్టణంలో గొప్ప పరిచర్య చేశాడు. రోమా పట్టణంలో గొప్ప పరిచర్య పౌలు గారు చేసిన కట్టిన 14 సంఘాల్లో రోమా సంఘం చాలా ప్రాధాన్యమైన సంఘం. కానీ ఆ సంఘంలో లంగర్లు లేవండి. లంగర లేక సంఘం ఏమైపోయిందో తెలుసా? రోమన్ క్యాథలిక్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది ఈ సంఘం అండి. పౌలు గారు కట్టిన సంఘాన్ని వారు స్వాధీనపరుచుకొని ఈనాడు ఈ రోమన్ క్యాథలిక్ సంఘాలు ప్రపంచమంతా వ్యాపించిపోయాయండి. ఎవరు కట్టిన సంఘం ఇది? పౌలు గారు కట్టిన సంఘం అండి ఇది. ఈ సంఘం శిథిలమైపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆనాడు సంఘానికి ఏమి లేదు, అక్కడ లంగర్లే, ఇష్టం వచ్చినట్టు ఎవడిష్టం వచ్చాడు ప్రవర్తించడం, ఎవరిష్టం వచ్చాడు పోవడం, ఎవరికి తోచింది అది చేస్తుంటే ఏమైపోయింది ఆ సంఘం? రోమన్ క్యాథలిక్లు దాన్ని స్వాధీనపరుచుకొని కథోలిక్ సంఘం స్థాపించారు. అది అభివృద్ధి చెందిపోయింది. అయినా పౌలు గారి సంఘాలు పోయినాయని కాదు, రోమా సంఘం చెడిపోయిందండి. చరిత్ర తెలుసుకోవాలి మీరు. ఏమి లేదు సంఘానికి, లంగరులే. పౌలు కట్టిన ఆ రోమా సంఘానికి లంగరు లేక సంఘం శిథిలమైపోయిందండి. వేరే వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. రోమన్ క్యాథలిక్ సంఘం అయిపోయింది అది. అడగండి మీరు, రోమన్ క్యాథలిక్ మీరు చరిత్ర చదవండి. క్యాథలిక్ సంఘానికి మూలాధారం అపొస్తలుడైన పౌలు అండి. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. దైవ సన్నిధిలో కూడి ఉన్న దైవ జనగమా, విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డవైనటువంటి నీవు, నీ జీవితంలో, నీ బ్రతుకులో ఇటువంటి లంగరు లేకపోతే నీ విశ్వాస జీవితం భ్రష్టమైపోతుంది. అందుకనే పౌలు అంటాడు, విశ్వాసం అనే వాడ పగిలిపోయింది. పగిలిపోయిన వాడు ఇప్పుడేమవ్వాలి? కట్టబడాలి. ఒకవేళ గాలి చేత కొట్టబడుతుందేమో. 3 రకాల గాలిలు చెప్పాను. మొదటి గాలి పిల్లగాలి, రెండవది పెనుగాలి, మూడవది మిక్కిలి పెద్ద గాలి. ఇంకో గాలి ఉంది, అది చెప్పినట్టు అడిగిపోతారు మీరు. చదువుకోండి ఇంటికి వెళ్ళి, అందులోనే ఉంది. ఆ 27వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే 4వ గాలి ఉందండి. జీవిత యాత్ర అలల మధ్యలో నడుస్తుందేమో, కష్టాల్లో ఉన్నావేమో, వ్యాధుల చేత పీడిపబడుచున్నావేమో. సహోదరి సహోదరుడా, నీ జీవిత యాత్ర ఈ ఓడకు 4 లంగర్లు వేయాలి. మొదటి లంగరు వాక్యం అనే లంగరు ఉండాలి. రెండవది ఆత్మ నింపుదల. ప్రార్థన ఉంటే ఆత్మ వస్తుంది. ప్రార్థన లేకపోతే ఆత్మ రాదండి. వినపడుతుందా? ప్రార్థనా జీవితం ఉండాలి, అప్పుడు ఆత్మ నింపుదల వస్తుంది, ఆత్మ నడిపిస్తుంది. మూడవది సహనం ఉండాలి. ఏముండాలండి? ఓపిక ఉండాలి, ఓపికతో కనిపెట్టాలి. 4వది ప్రేమ. ఎవరి ప్రేమ? ఎవరి ప్రేమ? మీ ఆయన ప్రేమలో పైన భయపడకు, మీ ఆవిడ ప్రేమించే పైన భయపడకు, పాద్రి గారు ప్రేమించే పైన భయపడకు, సంఘ పెద్దలు మిమ్మల్ని ప్రేమించే పైన భయపడకండి. ఎవరు ప్రేమ? ప్రభుని అడిగాయా, నీ ప్రేమ కావాలి. తెచ్చి నిలబడ్డాడు. ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తి గల దేవ, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈరోజు ఆరాధన అద్భుతకరంగా నడిపించావు ప్రభా. ప్రారంభం నుండి ఎంతవరకు అమూల్యంగా ప్రభా, నీ దాసుల్లో నుండి, నీ దాసుల ముఖాంతరములో నుండి నాయన వాక్యాన్ని విత్తినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాడ మునిగిపోతున్న సమయములో 4 లంగార్లు వేసినట్లుగా నీ దైవజనుడు వాక్యములో నుండి మేము విన్నాం. మొదటిది ఆత్మీయ జీవితానికి అనుగ్రహించినటువంటిది వాక్యం అనే లంగరు, రెండవది ఆత్మతో కూడినటువంటి లంగరు, మూడవది సహనంతో కూడినటువంటి లంగరు, 4వది ప్రేమ కలిగిన లంగరు. అటువంటి లంగరులు కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుపడడానికి సహాయం చేయండి. సమస్యలతో ఉన్నారు, అప్పుల భారంతో ఉన్నారు, రోగం అనే భారంతో ఉన్నారు, వ్యాధి నష్టాలతో ఉన్నారు. వారన్నిటికీ నీవే ఒడ్డుకి చేర్చి నీ దాసుల కుటుంబాన్ని, సంఘస్థుల కుటుంబాన్ని సమస్త మీరు దీవించవలసిందిగా యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి.